తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనమున్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో. మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, నవంబర్ 26 సుబ్రహ్మణ్య షష్ఠి. అవును, ఇవాళ విశేషం మాట్లాడదాము. అలాగే ప్రత్యేకించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి నైవేద్యం స్వామికి సమర్పించాలి, ఆరాధన విశేషాలు ఇవన్నీ తెలియచేయండి. యాదేవి సర్వభూతేషు సృష్టి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. స్కంద షష్ఠి అలాగే లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చాలా విశేషం అండి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ షష్ఠి అనేది అన్ని దోషాలు, కళత్ర దోషం అంటే కళత్ర దోషము, కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ ఈ స్థానంలో దోషాలున్నా, సంతాన సమస్యలున్నా, దాంపత్య సమస్యలున్నా, చర్మ వ్యాధులున్నా, ముఖ్యంగా ఇవన్నీ కూడా నివారించబడేటటువంటి రోజు ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వర జననమైన రోజు ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. అలాగే ఆ రోజు వల్లీ దేవసేనలతో పాటు కళ్యాణం చేస్తారు స్వామివారికి. ఇక్కడ నాకు తెలియదు కానీ మా ఆంధ్ర ప్రాంతంలో అయితే ఆ రోజు స్వామికి పువ్వులు పడగలు సమర్పించేస్తారు. పండ్లు అలా బయట అమ్ముతారు. పడగలు అంటే నాగపడగలు, పండ్లు అలాగే పువ్వులు సమర్పించి వస్తూ ఉంటారు. ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం జరుగుతుంది. వివాహం కాని వారు ఎవరైనా సరే ఈ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేయించుకుంటే సంతానం అవుతుంది, వివాహం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. చక్కగా అలాగే చర్మ వ్యాధులతో బాధపడుతుంటారమ్మా చాలా మంది, స్కిన్ డిసీజెస్. వాళ్ళు కూడా ఈ షష్ఠి నియమాలు పాటించడం ద్వారా చాలా మంది పాలు పోసుకోవడం పుట్టలో. ఇక నివేదన అంటే ఏముంటుందమ్మా, నువ్వులు బెల్లం. నాగుల చవితికైనా ఇప్పుడైనా నువ్వులు బెల్లం నివేదన చేసుకోవడము. అలాగే ప్రాతకాలాన్నే లేవడము, చక్కగా పుట్టలో పాలు పోసుకోవాలంటే సూర్యోదయం సమయానికి పోయాలి. తర్వాత దేవాలయ సందర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు ఉంటాయి కదా, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క కళ్యాణంలో పాల్గొనడం. అలాగే స్వామివారికి చెప్పాను కదా, ఖచ్చితంగా పువ్వులు పండ్లు సమర్పించి ఆ కళ్యాణమైనటువంటి అక్షతలు తెచ్చుకుని కళ్యాణం అవ్వని వారికి చక్కగా వేస్తే శీఘ్రంగా కళ్యాణం అవుతుందండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మనకు అనిపించండి, కార్తీక మాసంలో నాగుల చవితి, శ్రావణ మాసంలో నాగుల పంచమి, ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. అందుకని చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే నియమాలేంటి? లఘు ఉపవాసం అంటే మీకు అందరికీ తెలిసింది. ఏకభుక్తాన్ని లఘు ఉపవాసం అంటాం. ఏకభుక్తం చేయడం, పొద్దున్న టిఫిన్ లేకుండా ఒక గ్లాస్ పాలు తాగి చక్కగా సర్ప సూక్తం అని ఉంటుంది. చక్కగా సర్ప సూక్తం చదువుతూ పాలు పోసుకోండి. పుట్ట దగ్గరికి వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా సుబ్రహ్మణ్యేశ్వర పడగ ఉంటే దానికి చక్కగా ఈ సర్ప సూక్తంతో పాలు పోసి అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఇంకా పండ్లు, నువ్వులు, బెల్లము మిక్సీలో వేయద్దు, తరిగినవి తినకూడదు, దంచుకోవాలి. ఇంత చేసుకున్నా దంచి ముందు నువ్వులు, చాలా మంది నువ్వులు బెల్లం కలిపేస్తారమ్మా, కాదు, ముందు నువ్వులు దంచి తర్వాత ఈ బెల్లం అందులో వేసి దంచాలి. దంచి చక్కగా అది స్వామివారికి నివేదించి ప్రసాదంలా తీసుకొని లఘు ఉపవాసం ఉండడము. తర్వాత నదీ స్నానం కూడా చేయొచ్చమ్మా, ఎందుకంటే కార్తీక మాసము, మార్గశిర మాసం ఇవన్నీ కూడా విశేషం. నదీ స్నానం కూడా విశేషం. అలాగే మనసాదేవి స్తోత్రం ఉంటుంది. నాగదేవత మనసాదేవి స్తోత్రం, మనసా అమ్మవారు. చక్కగా మనసాదేవి స్తోత్రాన్ని చదువుకోవడము. స్కంద కవచం అని ఉంటుంది. కవచం చాలా విశేషం అండి, అన్ని దేవతలకి కవచం చాలా విశేషము. ఆ కవచాన్ని చదువుకోవడము. అలాగే నేను ఒక చిన్న మంత్రం చెప్తాను, సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం. వీటన్నిటికన్నా కూడా ఇంకా సులువైంది ఓం శరవణ భవ. దీన్ని మించిన మంత్రం నేను వినడానికి సులువుగా ఉంది కానీ విశేషమైన మంత్రం. ఇక ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అని రోజంతా నామం చక్కగా జపం చేసుకోండి. ఎలాంటి సర్పదోషాలున్నా కూడా తొలగిపోతాయి. అలాగే నేను సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం చెప్తాను. ఆ రోజు కుదిరితే 3 మాలలు జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్. మహాసేనుడు అంటే ఆయన
సేనాధిపతి దేవతలకి. అవును. ఆయన సర్వత్రా విజయం లభిస్తుందండి. ఈ నామాన్ని 3 మాలలు కానీ లేదా 1000 మార్లు కానీ ఈ యొక్క నామాన్ని చక్కగా జపం చేసుకోండి. సమస్తమైనటువంటి సర్పదోషాలు కూడా నశించి ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రులవుతారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.